నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ వ్లాగ్స్. ఉద్దిపప్పుతో పని లేకోకుండా పుల్లట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాసు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకే 1 స్పూను మెంతులను కూడా తీసుకుంటున్నాను. ఇవి రెండు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాసు సగ్గు బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవి కూడా కలిపి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకే 3 నుంచి 4 గంటల పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ బియ్యం మొత్తము పెరుగుతోనే నానాలండి. దీంట్లోకి ఒక చిన్న గంటెడు వాటర్ని కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక 5 అవర్స్ బాగా నాననివ్వాలి. అప్పుడే దోశలు అనేది స్మూత్గా వస్తుంది. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్గా చేసుకోవాలండి. అప్పుడే దోశలు అనేది బాగా మెత్తగా వస్తాయి. ఇలా ఓవర్ నైట్ వదిలేస్తే ఫెర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ దీంట్లోకి 1 స్పూను సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడాని యాడ్ చేయండి. ఈ క్లిప్పు మిస్ అయ్యింది. ఇక్కడ మనం దోశలను ఎలాగేస్తామో సేమ్ అలాగే దోశలు వేసుకుంటే మన పుల్లట్టు రెడీ అయిపోతుందండి. దీని కాంబినేషన్గా పచ్చిమిరపకాయలతో పల్లీల చట్నీ కాకుండా ఇక్కడ ఎండుమిరపకాయల పొడితో చట్నీని చేస్తాను. ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చిన తర్వాత పొట్టు తీసి మిక్సీ జార్లోకి యాడ్ చేయండి. అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే 1 స్పూను జీలకర్రని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేయాలి. అలాగే మీకు టేస్ట్కి సరిపడా కారం పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఫైన్గా పొడి చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పడితే మన చట్నీ రెడీ అయిపోతుందండి. దీనికి పోపు కోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ అలాగే 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 2 రెమ్మల కరివేపాకును వేసి ఫ్రై చేసుకొని దీంట్లోకి చట్నీని యాడ్ చేస్తే మన పల్లీల చట్నీ రెడీ అయిపోతుంది. ఈ కాంబినేషన్తో పుల్లట్టు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.